హాయ్ సిస్టర్స్, ఈరోజు నేను చూపించబోయే శారీస్ మనకి కాంచీపురం శారీస్ అని చెప్పి లాస్ట్ టైం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీస్ పెట్టాం కదా సిస్టర్స్. దాంట్లోనే ఇంకొక కలర్ అన్నమాట. అవి మనం ఆల్మోస్ట్ ఒక 100 నుంచి ఫస్ట్‌లో మనకి ఒక 50 శారీసే ఉన్నాయన్నారు. 50 శారీస్ పంపించిన తర్వాత మళ్ళీ ఇంకొక 40 ఉన్నాయన్నారు. కానీ తర్వాత మళ్ళీ 65 పంపించారు. ఒక్క శారీ కూడా లేకుండా టోటల్ అన్ని శారీస్ కూడా సేల్ అయిపోయాయి. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. మనం ఇక్కడ ఇప్పుడు మీకు ఎంతైతే రేట్ మేము పెట్టామో అంతకన్నా తక్కువ రేట్ అయితే ఎక్కడా ఉండదు సిస్టర్స్. మీరు చూసుకోవచ్చు. ప్లస్ షిప్పింగ్ ఏస్తారు ఇంకా వాళ్ళు. ఒకవేళ రేట్ నార్మల్ ఉన్నా కూడా ప్లస్ షిప్పింగ్ ఉంటది. మన దగ్గర వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్‌లో వస్తుందనమాట. క్వాంటిటీ ప్రెజెంట్ అయితే మన దగ్గర మనం తెప్పించింది 60 శారీస్ అయితే తెప్పించాం. కానీ ఇంకా వాళ్ళ దగ్గర 100 శారీస్ ఉన్నాయి. నేనేంటి అంటే ఎందుకు మన దగ్గర పెట్టుకొని మిగిలిపోయిన తర్వాత మళ్ళా రీస్టాక్ అని చెప్పడం అని చెప్పేసి నేనైతే తెప్పించలేదు. ఓన్లీ 60 శారీస్ మాత్రమే తెప్పించాను. ఇవి అయిపోతే గనుక ఇంకా మనం 100 శారీస్‌కి అయితే ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ అది కూడా బండిల్ వచ్చిన తర్వాత ఇదైతే ఓపెన్ చేసేసాం కదా! అది కూడా బండిల్ వచ్చిన తర్వాత మళ్ళా మీకు ఓపెన్ చేసేదైతే చూపిస్తాను. ఎందుకంటే ఉన్న శారీస్ మిగిలిన తర్వాత రీస్టాక్ అని చెప్పేది అవసరమేం లేదు. స్టాక్ అయిపోతే అయిపోయిందని చెప్పేస్తాము. మళ్ళీ వస్తే మళ్ళీ అది ఓపెన్ చేసి మరి మీకు చూపిస్తాను. ఓకేనా? శారీస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ సిస్టర్. చిన్న చిన్నగా మనం అకేషన్స్‌కి కట్టుకోవడానికైతే బావుంటుంది. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. శారీ కూడా మీకు దగ్గర నుంచి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిద్ధార్థ్ బ్రాండ్. మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. సిద్ధార్థ్ బ్రాండ్ అది. దాంట్లో రకరకాల క్లాత్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది కూడా మనకి సిద్ధార్థ్ బ్రాండ్‌లో కాంచీపురం అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. కలర్ అయితే మాత్రం సిస్టర్ కేక ఉంది. చక్కగా మనకి ఇంత తక్కువ రేట్‌లో మనం పూజల దగ్గర కూర్చోడానికి కానీ, ఒక కంచి పట్టు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది మీకు? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా వస్తదనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ శారీ నేను కూడా ఒకటి తీసుకున్నా. ఎందుకు అంటే మనకి ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. కలర్‌ఫుల్‌గా తక్కువ రేట్‌లో చాలా మంచిగా బ్రైట్‌గా కనిపించొచ్చు కదా అన్న ఉద్దేశంతో లాస్ట్ టైం యెల్లో అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు మనకి యెల్లో కలర్‌లో ఇది కొంచెం మ్యాంగో యెల్లో షేడ్ వస్తదనమాట. మ్యాంగో యెల్లో అండ్ పింక్ కూడా తీసుకున్నా. దానికి సంబంధించిన బ్లౌజ్ వేసుకునే చూపిస్తున్నాను కాబట్టి మళ్ళా దీనికి బ్లౌజ్ ఎలా వస్తదని మీరు డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న శారీస్ కాకుండా ఇంకా మనకి 100 శారీస్ అయితే షోరూమ్‌లో ఉన్నాయి. మనం ఇలా ఆర్డర్ పెట్టగానే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా ఆర్డర్ చేసుకోండి. చాలా రీజనబుల్ రేట్. ఇక్కడ స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి కదా! ఒక్క నంబర్‌కే కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా ఒక్క నంబర్‌కే. అదే నంబర్‌కి గూగుల్ పే, ఫోన్‌పే అండ్ పేటీఎం ఉంటుంది. స్కానర్ పంపిస్తారు. మీరు స్కానర్ త్రూ పే చేసేయొచ్చు. డైరెక్ట్ నంబర్ అయితే రావట్లేదు. అలాగే ప్రాసెస్ కూడా అండి. మీకు ఏ శారీ అయితే కావాలో అంటే ఇదని కాదు. ఇదైతే ఒకటే చీర కాబట్టి ఆ శారీ ఫోటో పెట్టేస్తే సరిపోతుంది. ఏ శారీ అయితే కావాలో ఆ శారీ నంబర్‌తో సహా స్క్రీన్‌షాట్ తీసుకోండి. మా వాట్సాప్ నంబర్‌కి పంపించండి. కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేది మాత్రం మర్చిపోవద్దు. మీరు జెన్యూన్‌గా తీసుకోవాలి అనుకుంటే. ఎందుకంటే జస్ట్ ఎంక్వైరీ చేయడంలో మాకేమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఉంది అని చెప్తాం. తర్వాత వాళ్ళది ఏముండదు. మీరు అట్లా ఎంక్వైరీ అయితే వద్దు సిస్టర్స్. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రమే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మెసేజెస్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి ఒక 200, 300 మెసేజెస్ ఉంటున్నాయి. కొత్తగా మళ్ళీ పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే ఇవన్నీ క్లియర్ చేస్తే కానీ మేము రిప్లై ఇవ్వడానికి లేదనమాట మాకు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ శారీ చూపిస్తా. నేనైతే స్టెప్స్ పెట్టాను. ఎందుకంటే మీకు ఈ బోర్డర్ అన్నీ కూడా క్లియర్‌గా చూపించడానికి బావుంటుంది అన్న ఉద్దేశంతో స్టెప్స్ అయితే పెట్టాను. ఇక్కడ మీకు దీంట్లో టిష్యూ బేస్ ఉంటుంది సిస్టర్. శారీ అంతా షైనింగ్ కనిపిస్తుంది చూసారా? టిష్యూ బేస్ ఉంటుంది. కానీ ఇది మనం తడిపినప్పుడు మెత్తగా అయితే అయిపోతుంది. మెత్తగా అవుతుంది. మనం కావాలి అంటే లిటిల్ బిట్ గంజి పెట్టుకోవాలి. లేదు అంటే గనుక ఐరన్ చేయించుకోవాల్సొస్తుంది. మెయింటైన్ చేసుకుంటే మాత్రం మీరు ఒక 1500 నుంచి 2000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సెల్ఫ్ డిజైన్ మరి ఈ కెమెరాలో కనిపిస్తుందా లేదా అనేది తెలీదు కానీ దీనికి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. నేను ఇంకో కొత్త శారీలో కూడా మీకు చూపిస్తాను. కొంచెం కనిపిస్తుందా? ఓకే. సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది సిస్టర్. పైన మనకి చిన్న బోర్డర్, సెకండ్ వైపు మనకి పెద్ద బోర్డర్ ఇచ్చారు. నేను వేరే శారీలో కూడా ఇంకా క్లియర్‌గా మీకు చూపిస్తాను. పింక్ కలర్ బోర్డర్ వచ్చిందనమాట. ఇట్లా జరీ వీవింగ్‌లో. ఇక్కడ మాత్రం టిష్యూ బేస్ అయితే ఉంటుంది కానీ నిలబడే టైప్ ఆఫ్ శారీ అయితే కాదు. అది కూడా నేను క్లియర్‌గా చెప్తున్నా. ఇది మనకి పళ్ళు. పళ్ళు అనేది మనకి ఎక్స్ట్రా పింక్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు. టిష్యూ లైన్స్ లాగా ఇచ్చారు. పింక్ కలర్‌లో వచ్చింది. బ్లౌజ్ చూడండి. ఇది నేను హ్యాండ్స్ పర్పస్ ఇలా శారీ క్లాత్ కొంచెం తీపిచ్చి ఇలా పోట్లీ బటన్స్ అంటారు కదా! అవి పెట్టించాననమాట. అలాగే బ్యాక్ నెక్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను.
నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేయించుకున్నా ఈ టైప్‌లో. మొత్తం గూడా ఆ బటన్స్ అయితే యాడ్ చేయించాను. ఎందుకంటే టోటల్‌గా కాంట్రాస్ట్ లుక్‌లో ఇంకా మీకు మంచిగా కనిపిస్తది కదా అన్న ఉద్దేశంతో నేను అలా పెట్టించుకున్నాను. ఓకే. శారీ మొత్తం చూడండి మీకు కుచ్చులతో సహా ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది. ఇది కొంచెం వీడియో లాగ్ అయినా కూడా చూడండి. అలాగే ఫోటోస్ చూసో లేకపోతే రీల్ చూసో ఆర్డర్ చేసుకుంటే క్లాత్ గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ మీకు అర్థం కాదు. కాబట్టి ఇట్లా నా వాయిస్ ఉన్నది చూసి కనుక ఆర్డర్ చేసుకుంటే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మీకు సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా? హ్మ్. కొంచెం కనిపిస్తుంది. కొంచెమే ఉంది అండి. ఒక రౌండ్ సర్కిల్స్ లాగా కొంచెమే కనిపిస్తుంది. పైనైతే చిన్న బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు అయితే మనకి బిగ్ బోర్డర్ అయితే ఉంటుంది. కాదా? ఏమైంది? పర్లేదు. ఇదైతే ఇలా ఉంటుంది. హైట్ కూడా చూపిస్తాను చూడండి సిస్టర్స్. ఇలా ఇంత హైట్ అయితే వచ్చింది. ఈ హైట్‌లో. ఓకేనా? మంచిగా అయితే ఉంటుంది శారీ. అలాగే శారీ ఓపెన్ చేసే వీడియో అయితే తీయడం మర్చిపోవద్దు. చక్కగా ఓపెనింగ్ వీడియో తీసుకోండి. అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ కనిపించేలాగా వీడియో తీయండి. తీసి మాకు పంపించాలి. దాంట్లో మేము చూసినప్పుడు డ్యామేజ్ కనిపిస్తే మాత్రమే శారీ అనేది రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డ్యామేజ్ లేకుండా దూరం నుంచి తీసేసి అక్కడెక్కడో కనిపిస్తుంది అంటే మాత్రం ఎక్స్‌చేంజ్ లేదు. అంటే రిటర్న్ లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి. మనకున్న సర్వీస్ డీటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ ఉంది. డీటీడీసీ అయితే గనుక 5 to 7 వర్కింగ్ డేస్. మేము ప్యాక్ చేయడానికే 1 ½ డే పడతదండి. రేపు ఈవినింగ్‌కి ప్యాక్ చేస్తాం. మీరు ఎల్లుండి నుంచి కౌంట్ చేసుకోండి. 5 వర్కింగ్ డేస్ పడుతుంది. వచ్చేస్తది మీకు డీటీడీసీ ఇంటి వరకు రీచ్ అయిపోతుంది. మీకు ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ గనుక రాకపోతే మాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. 5 వర్కింగ్ డేస్ అయిపోయినాయి ఇంకా సారీ రాలేదు అని చెప్పేసి. అలాగే పోస్ట్‌లో అయితే గనుక మినిమమ్ 10 వర్కింగ్ డేస్ లోపు అంటే 2 డేస్‌లో రావచ్చు, 3 డేస్‌లో రావచ్చు, 5 డేస్‌లో రావచ్చు. మినిమమ్ 10 వర్కింగ్ డేస్ లోపు అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ రాకపోతే గనక 10 వర్కింగ్ డేస్ లోపు కూడా రాకపోతే గనక ఇమ్మీడియేట్‌గా మేము ఏదైతే మీకు ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో తీసుకొని ఒక్కసారి మీ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళినట్లయితే గనక వాళ్ళ ట్రాకింగ్ నెంబర్ చూసి మీకు పార్సెల్ అయితే ఇచ్చేస్తారు. ఇది ప్రాసెస్. అది కూడా 100 పార్సెల్స్ ఓన్లీ పోస్టల్‌కి పంపిస్తేనే ఎక్కడన్నా ఒకటి రావచ్చు, రాకపోవచ్చు. అది కూడా క్లియర్‌గా చెప్తున్నా. వీడియోస్ ఎవ్రీడే చూడండి. మంచి మంచి కలర్స్, మంచి మంచి డిజైన్స్‌లో తక్కువ కాస్ట్‌లో చక్కగా ఎక్కువ మందికి వచ్చే విధంగానే మేము శారీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా! ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్ కూడా పబ్లిక్‌లో ఆన్ చేసే పెట్టాం సిస్టర్స్. మీ ఒపీనియన్, మీ రివ్యూ ఏదైనా ఉన్నట్లయితే కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో డ్రాప్ చేయండి. ఓకే. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.